వెల్కమ్ బ్యాక్. ఆయనో మంత్రి, మైండ్ మాత్రం కంత్రి. అందమైన మగవలను చూస్తే చాలు సొల్లు కార్చే లీడర్. యువతలకు ఉద్యోగం ఎరచూపి పడక సుఖం కోసం ఎంతకైనా దిగజారే నేత. రాష్ట్రం లోపల బయట ఎన్నికల వేడి రాజుకున్న టైంలో కమలంలో సెక్స్ స్కాండల్ బాంబు పేల్చాడు. అమ్మాయితో సరసాల్లాపాల్లో మునిగి తేలుతూ ఉన్న వీడియో బయటకు పొక్కడంతో కర్ణాటకలో కలకలం రేగుతోంది. సదరు రాసలీలల మంత్రి అమాయక డైలాగులు చెబుతూ రాజీనామా చేసిన డర్టీ చిత్రాల ఎపిసోడ్లో పిక్చర్ అబీబాకి హాయ్ అంటోంది కాంగ్రెస్ జేడీఎస్. ఇంతకీ ఇదంతా మంత్రి గారి స్వయంకృతమా లేదంటే హనీ ట్రాపా విశ్లేష? ఎన్నికల వేళ సెక్స్ సీడీల బాగోతం ఎలాంటి ప్రకంపనలు రేపుతోంది? రమేష్ జార్కిహోలీ 2019లో కర్ణాటకలో రీసౌండ్నిచ్చిన నేమ్. షార్ట్కట్లో యడ్యూరప్పను సీఎం పీఠంపై కూర్చోబెట్టిన ఫేమ్. మందు మనీతో అనే వీక్నెస్లతో ఇప్పటికే ఎంతగానో దిగజారిన సదరు నాయకుడు మగువ అనే బలహీనతకు కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంతగా మంత్రి గారి రాసలీల కదా కమామిషు ఏంటి? కమలంలో ఎందుకంత కంగారు కనబడుతోంది? నాడు జేడీఎస్ సర్కార్ కూల్చివేతలో సూత్రధారి, నేడు సెక్స్ స్కాండల్లో పాత్రధారి, రాసలీలలతో అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక మంత్రి. ఎన్నికల వేళ గుప్పుమనడంతో బీజేపీ మినిస్టర్ రాజీనామా. ఇది కమలం నేత స్వయంకృతమా, హనీ ట్రాప్తో ప్రత్యర్థులే వలవేశారా? ఒకవైపు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఎన్నికలు, మరోవైపు కర్ణాటకలో కీలకమైన కొన్ని స్థానాలకు బైపోల్స్. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తమకు ఎదురే లేదని నిరూపించుకోవాలని బీజేపీ ఆరాటం. కానీ ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో కర్ణాటక మంత్రి రమేష్ సెక్స్ స్కాండల్ కమలం పార్టీలో ఆటం బాంబులా పేలింది. ఇదిగో ఈయనే రాసలీలల మినిస్టర్. పేరు రమేష్ జార్కిహోళీ, కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి. యడ్యూరప్ప కేబినెట్లో కీలక శాఖకు మంత్రి. సీనియర్ మినిస్టర్ అయిన రమేష్ ఓ యువతితో సరసాల్లాపాల్లో మునిగి తేలుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సీడీ బయటపడటంతో ఇంటా బయట రచ్చరచ్చయింది. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే పదవి నుంచి దిగిపోవాలని కాంగ్రెస్, జేడీఎస్లు డిమాండ్ చేశాయి. మొదట తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మొండికేశారు రమేష్. అయితే పక్కనే ఉన్న తమిళనాడు, కేరళతో పాటు బైపోల్స్లోనూ పార్టీకి నష్టం తప్పదని భావించిన ఢిల్లీ అధిష్టానం రమేష్కు వార్నింగ్ ఇవ్వడంతో కేబినెట్ పోస్టుకు రిజైన్ చేయక తప్పలేదు. దాన్ని సీఎం యడ్యూరప్ప ఆమోదించారు. శృంగార భాగోతంలో మినిస్టర్ రమేష్ ఎలా ఇరుక్కున్నాడు? సెక్స్ స్కాండల్ ఎలా బయటపడింది? కేపీటీసీఎల్ కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్టీ నగర్కు చెందిన యువతికి ఆశ చూపి లొంగదీసుకున్నారట మంత్రి రమేష్ జార్కిహోళీ. ఆమెతో రాసలీలలు జరిపినట్టుగా వీడియోలు బయటపడ్డాయి. ఈ సీడీలను దినేష్ కల్లహాళ్లి అనే సామాజిక కార్యకర్త బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. అదే ఇప్పుడు కర్ణాటకలో రచ్చరచ్చవుతోంది. కాంగ్రెస్, దాని అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్యుఐ కార్యకర్తలతో పాటు జేడీఎస్, వివిధ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. రాజీనామా చేస్తేనే సరిపోదని కఠిన చర్యలు తీసుకోవాలని యడ్యూరప్ప సర్కార్ను డిమాండ్ చేశాయి. This is the most corrupt government ever Karnataka had. The visuals are true, and if the visuals are as what the media says it is, then it's more of a moral responsibility of the individual to take action. A powerful person holding a powerful position cannot be investigated
without influences and stuff. A very serious allegation which has happened on him, and we have seen in the news, in the media, that the lady has come out and told that she is being harassed by the political. Yeah, the complainant has been told that she is being harassed. కేబినెట్ మినిస్టర్ పైనే రాసలీలల ఆరోపణలు బ్లాస్ట్ కావడంతో యడియూరప్ప సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభమైందని, మంత్రిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగుతోందని కర్ణాటక మంత్రి అటు పొరుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇటు సొంత రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపథ్యంలో సెక్స్ సీడీల స్కాండల్ బీజేపీని చిక్కుల్లో పడేసినట్టయింది. కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి దూకుడుగా దూసుకువెళ్తున్న కర్ణాటకలో బీజేపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. శృంగార వీడియోలో ఉన్నది తాను కాదంటున్నారు రమేష్. ఆయనపై ప్రత్యర్థులు హనీ ట్రాప్ విసిరారని కొందరి అనుమానం. రమేష్ పై సెక్స్ వల్ల విసిరాల్సిన అవసరం ఎవరికుంది? యువతికి ఉద్యోగం ఎరజూపి రమేష్ స్వయంగా ఇరుక్కున్నాడా, లేదంటే ఆయనంటే రగిలిపోతున్న శత్రువులే శృంగార వల విసిరారా? అసలు ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ అమాయక ఫేస్ పెడుతున్న రమేష్ మాటలు నమ్మశక్యమా? యడ్యూరప్ప కేబినెట్లో స్ట్రాంగెస్ట్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్న రమేష్ను ఇరికించాల్సిన అవసరం ఎవరికుంది? ఎన్నికల వేళ సెక్స్ సీడీల భాగోతం విపక్షాలకు అంది వచ్చిన ఆయుధంగా మారిన నేపథ్యంలో వీటి నుంచి ఎలా బయటపడాలనుకుంటోంది బీజేపీ? రమేష్ జార్కిహోలీ కర్ణాటకలో సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు ఈయన. చాలా గట్టి చరిత్రే ఉంది ఈయనకు. బెల్గాంలో అత్యంత సంపన్న కుటుంబం. 6 సార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బెల్గాంలోని గోలక్ అసెంబ్లీ స్థానం జార్కిహోలీ కంచుకోట. 15 ఏళ్లుగా తిరుగులేదు ఈయనకక్కడ. గాలివాటం బ్యాచ్కు హెడ్ మాస్టర్ లాంటి రమేష్ పవర్ కోసం ఎన్నిసార్లైనా గోడ దూకుతాడు. 2016లో సిద్ధరామయ్య సర్కార్లో కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో అదే పార్టీకి వెన్నుపోటు పొడిచారు. అరాకొర సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేడీఎస్ కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలో సూత్రధారి రమేష్ జార్కిహోలీ. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన నేత. కాంగ్రెస్ జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి వారితో తిరుగు చేయించారు. స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. 2019లో తిరిగి వారితో పాటు బీజేపీ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు రమేష్. అలా బీజేపీ పవర్లోకి రావడానికి పక్కాగా పావులు కదిపారు. ఇప్పుడు సెక్స్ స్కాండల్లో ఇరుక్కొని అదే యడ్యూరప్ప సర్కార్ను చిక్కులోకి నెట్టేశారు. జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన రమేష్ పై పగతో రగిలిపోతున్న పడనివారే పక్కడ్బందీగా హనీ ట్రాప్ విసిరారా అన్న అనుమానాలు కూడా బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రమేష్ బలహీనత పసిగట్టి గుణంను ఎరవేసి కెమెరాలో బంధించారన్న డౌట్స్ కూడా కమలం లీడర్లకున్నాయి. లేదంటే రమేష్ వెంట తిరిగే వారితోనే రహస్యంగా కెమెరాలు అమర్చి ఇరికించారా అన్న యాంగిల్లోనూ చర్చ జరుగుతోంది. ఇదంతా వెల్ ప్లాన్డ్ గా ఉందని కూడా కొందరు అంటున్నారు. మరోవైపు అసలు ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటున్నారు రమేష్. తాను నిర్దోషినని తేలాక తిరిగి క్యాబినెట్లోకి తీసుకోవాలని యడ్యూరప్పను కోరారు. హనీ ట్రాప్ అయిన రమేష్ స్వయంకృతమైన సెక్స్ సీడీల భాగోతం మాత్రం బీజేపీకి ఇరకాటమే. పోలీసులు సైతం విచారణలో అలసత్వం వహిస్తున్నారని, రమేష్ ను కేసు నుంచి బయట పడేయడానికి ప్రయత్నిస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. అందుకే అది పరస్పర ఆమోదంతో జరిగిన శృంగారంగా చిత్రీకరించే వాదన తెరపైకి తెస్తున్నారన్న మాటలు వినపడుతున్నాయి. కర్ణాటకలో రాసలీలల ఎపిసోడ్స్ కొత్త కాదు. కథలో చాలా మంది నేతలు పట్టుబడ్డారు. సాక్షాత్తు అసెంబ్లీలో శృంగార వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు తాజాగా జలవనరుల శాఖ మంత్రి రమేష్ సెక్స్ టేప్ల వ్యవహారం సంచలనమైంది.
రమేష్తో రాజీనామా చేయించి బీజేపీ చేతులు కడుక్కోవాలని భావించినా బైపోల్స్లో దెబ్బపడ్డం ఖాయమని రాజకీయ పండితులు అంటున్నారు. పక్కనే ఉన్న కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారట కాషాయ కార్యకర్తలు. చూడాలి రమేష్ జార్కిహోలీ సెక్స్ టేప్ల స్కాండల్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో.